దేవుని వాక్యాన్ని విందాం. కర్నూలు నుండి దేవుని సేవకులు ప్రకాష్ రాజన్న గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మత్తయి సువార్తల నుంచి ధారావాహికంగా మనం ఆత్మీయ సందేశాలు వింటున్నాం. ఈరోజు కూడా దేవుని సేవకులు ప్రకాష్ రాజన్న గారికి మనం సమయాన్ని పిలుద్దాం. వందనాలన్నా. నా వాయిస్ వినపడుతుంది బర్నబాస్ అన్న? వినిపిస్తుంది అన్న. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ జూమ్ లో వర్తమానం అందించుటకు ప్రేమతో ఆహ్వానించిన తమ్ముల్లో సిద్ధం శ్రీకాంత్ గారికి, బర్నబాస్ గారికి, శామ్యుల్ గారికి, జూమ్ లో పాల్గొనే పరిశుద్ధులందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నారు. మంచి పాట పాడిన రాజారావు నగర్ కూడా వందనాలు తెలియజేస్తున్నారు. మన వాక్య ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్తలో నుండి వరుసగా మనం ధ్యానాలు కొనసాగిస్తున్నాం. ఈ రాత్రి వేళ మరొకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం మొదటి 2 అధ్యాయాల్లో అక్కడక్కడ కొన్ని సంగతులు మనం ఆలోచించాం. అన్ని సంగతులు వివరించడం సాధ్యం పడదు కాబట్టి కనీసం ఒక్కొక్క అధ్యాయంలో అలా పరిచయం చేసి నేను వెళ్తాను. 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవేయ గొప్ప శబ్దం అని ప్రవక్తలు యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకై తాను దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసి. కృపగల తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, ఈ రాత్రి వేళ మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రేమించి మాకు ఇచ్చిన మీ రక్షణ కొరకే స్తోత్రాలు తండ్రి. ఈ జూమ్ యాప్ను చక్కగా నడిపిస్తున్న శ్రీకాంత్ గారిని, బర్నబాస్ గారిని, శామ్యుల్ గారిని బట్టి స్తోత్రాలు. మీ కృపలో వర్ధిల్ల చేయండి. పాల్గొంటున్న పరిశుద్ధులందరికీ కూడా ఈ రాత్రి నీ దీవెలు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి లేఖనంలో నుండి మీరు మాతో మాట్లాడండి. మా మధ్య మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుని విశేషంగా గణపరిచి హెచ్చించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్తలో వరుసగా ధ్యానాల ప్రకారం ఆ వరుస క్రమంలో 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. జస్ట్ నేను దీన్ని 2 భాగాలుగా అలా విభజన చేసిన తర్వాత కొన్ని సంగతులు అక్కడక్కడ మనం ధ్యానం చేద్దాం. మొదటి 11 వచనాలు బాప్తిసమిచ్చి యోహాను గూర్చిన వివరణ. మొదటి 11 వచనాలు బాప్తిసమిచ్చి యోహాను గూర్చిన వివరణ. 12 నుంచి చివరి దాకా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యం. సో మొదటిది బాప్తిసమిచ్చి యోహాను గూర్చిన వివరణ. 12 నుంచి దాదాపుగా 17 వచనం వరకు ప్రభుని గూర్చిన సాక్ష్యం. లేదా మరొక కోణంలో చెప్పాలంటే, మరొక విభజనలో చెప్పాలంటే ఇలా చెప్పుకోవచ్చు. మొదటి 11 వచనాలు లేదా 12 వచనాలు ప్రభుని గూర్చి ప్రకటించుట. మొదటి 12 వచనాలు ప్రభుని గురించి ప్రకటించుట. ప్రకటించే వ్యక్తి యోహాను అని మనకు అర్థమవుతా ఉంది అక్కడ. సో 13 నుండి ఆ చివరి వచనం దాకా ప్రభుని గురించి పరలోకం సాక్ష్యం ఇచ్చుట. ప్రభుని గురించి పరలోకం సాక్ష్యం ఇచ్చుట. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మొదటి 12 వచనాలు ప్రభుని గురించిన ప్రకటన. సో ఒక రాజు వస్తున్నాడు కాబట్టి ఆ పైలట్ ఎలా ముందుకు వెళ్తాడో, పరలోక రాజు వస్తున్నాడు కాబట్టి పైలట్ యోహాను ప్రభు వస్తున్నాడు ప్రకటన చేయటం. సో 13 నుండి 17 వచనం వరకు పరలోకం నుండి ప్రభు సాక్ష్యం ఇవ్వటం, లేదా పరలోకం ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటం. ఇంతే. ఇది ఈ అధ్యాయం యొక్క వివరణ. ఇప్పుడు మొదటి 12 వచనాల్లో బాప్తిసమిచ్చి యోహాను గురించిన ఒక 4 సంగతులు అలా వించుదాం. మొదటి 4 వచనాల్లో ఒక వ్యక్తి ప్రభుని ప్రకటించే వ్యక్తికి 4 లక్షణాలు ఉండాలి. మళ్ళీ రిపీట్ చేద్దాం. ఎవరైనా ప్రభుని గురించి ప్రకటించాలనుకుంటే ఆ వ్యక్తికి ఈ 4 లక్షణాలు ఉన్నాయి. సువార్త చెప్పాలన్నా, సాక్ష్యం ఇవ్వాలన్నా, లేదా
క్రీస్తు కొరకు జీవించాలన్నా డెఫినెట్ గా ఈ 4 సంబంధాలు ఉండాలి. ఏమిటా 4 సంబంధాలు? వెళ్ళిపోదాం. ఒకటి, ఆ వ్యక్తి దేవునితో సంబంధం ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఒక వ్యక్తి ప్రభుని గురించి ప్రకటించాలంటే, ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వాలంటే, ప్రభు కొరకు జీవించాలంటే దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో సంబంధం లేకపోతే మనం ఇచ్చే సాక్ష్యం చెల్లదని బైబిల్ చెప్తా ఉంది. అది మొదటిది. రెండవది ప్రభుతో కూడా సంబంధం ఉండాలి. ప్రకటించే వ్యక్తి ప్రభుతో సంబంధం లేకుండా ఏం ప్రకటిస్తాడు, ఏమని ఆరాధిస్తాడు? సాధ్యం కాదు. ఓకే, అది రెండవది. మూడవది, పరిశుద్ధాత్మునితో సంబంధం ఉండాలి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మునితో మనకి సంబంధం లేదనుకో, ఆయన నివాసంగానే ఉంటాడే తప్ప పెద్ద సంబంధాలు మనతో పెట్టుకోడు. ఆ వ్యక్తితో సంబంధం ఉండాలంటే మనం ఎలాగుండాలి? అది ఇంపార్టెంట్. ఓకే, దేవునితో సంబంధం ఉండాలి. రెండవది, ప్రభుతో సంబంధం ఉండాలి. సో మూడవదిగా పరిశుద్ధాత్మునితో సంబంధం ఉండాలి. నాలుగవదిగా ప్రభు యొక్క ప్రజలతో సంబంధం ఉండాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభు యొక్క ప్రజలతో తాను ఎలాంటి సంబంధాలు పెట్టుకోవాలో బైబిల్ చెప్తా ఉంది. ఈ నాలుగింటికి అలాగ నేను ప్రక్కన పెడితే ఒక మాట చెప్పాలనుకున్నాను. ఈ 4కి భిన్నంగా వ్యతిరేకంగా ఏమనంటే, రోమీలకు రాసిన పత్రిక జస్ట్ రెఫరెన్స్ గా 12వ అధ్యాయం సో మొదటి వచనంలో ఇలా చెప్పబడింది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, డు నాట్ కన్ఫర్మ్ ది సోల్ అన్నాడు. అంటే దాని అర్థం, ఈ లోకముతో విశ్వాసి సంబంధాలు పెట్టుకోకూడదు. ఓకే, సంబంధాలు అంటే లోకంలో జీవించకూడదని అర్థం కాదు. లోక వ్యవహారాలతో విశ్వాసికి ఇలాంటి సంబంధాలు లేవు. ఈ లోకంలో రాజకీయాలతో మనకు అక్కర్లేదు. లోక పరిపాలన గురించి ప్రార్థన చేయాలి తప్ప వారి గురించి మాట్లాడడం అనవసరం. సో అలాగే పాపంతో సంబంధాలు అనకూడదు. లోకంలో ఏమైతే ఉందో ఆ వ్యవహారాలకు విశ్వాసి అతీతంగా జీవించాలి. ఓకే, రైట్. అలాగైతే బాప్తీసమిచ్చే యోహాను ఈ 4 సంబంధాలు చెప్తూ ఉండగా, ఆ 4టిని చెప్పకముందు యోహాను గురించి 2 సాక్ష్యం ఇచ్చారు. ఎవరెవరు సాక్ష్యం ఇచ్చారు? ముందుగా చూద్దాం. 2 సాక్ష్యం ఇచ్చారు ఆయన గురించి. చిన్న మాట. యోహాను సువార్త ప్రజలేం సాక్ష్యం ఇచ్చారో చూద్దాం. 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను గురించి ఆనాడున్న ప్రజలు ఇచ్చిన సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి, 10వ అధ్యాయం వచనం నేను కింది భాగం చదువుతున్నాను. కింద భాగం అంటే 41-42. అనేకులు ఆయన దగ్గర వచ్చి, యోహాను ఏ సూచక్రియ చేయలేదు, కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవని. ప్రజలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, యోహాను ఏ సూచక్రియ చేయలేదు. మంచి మాట చెప్పారు కదా, ఏ అద్భుతాలు చేయలేదు. ఓకే, యోహాను ఏ సూచక్రియ చేయలేదు, ఏ అద్భుతాలు చేయలేదు. అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు మన సూచక్రియలు చేయడానికి పిలవలేదు, అద్భుతాలు చేయడానికి పిలవలేదు, స్వస్థలు చేయడానికి పిలవలేదు. మరి ఎందుకు పిలిచారు? యోహాను వారిచ్చిన ప్రజలు సరే యేసుక్రీస్తుని గురించి చెప్పిన సంగతులని సత్యం అనేది. అలా అయితే యోహాను గురించి ప్రజలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభుని గురించి మాత్రమే మాట్లాడాడు, తన గురించి మాట్లాడుకోలేదు. అది ఎంత మంచి మాట. తన గురించి వివరించుకోలేదు. నేను సో అండి ఎంఏ పిహెచ్డి ఎంఈడి లేకపోతే నేను ఫలానా ఎవాంజలిస్ట్ అలాంటి ఏం చెప్పుకోలేదు ఆయన. జస్ట్ తన యొక్క భాగం ఏమిటంటే యేసు ప్రభుని గురించి పరిచయం చేస్తున్నాను అంతే. మనం చేయవలసింది అంతే. ఎవరైనా అడిగినా, అయ్యా నేను ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడిని. చాలా మంచి మాట. ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాను, రైట్. అలాగే ప్రభు ఏం సాక్ష్యం ఇచ్చారు? ఒకటి, ప్రజలు సాక్ష్యం ఇచ్చారు యోహాను గురించి ఏ అద్భుత క్రియలు చేయలేదు, ఏ సూచక్రియలు చేయలేదు, ఎలాంటి గొప్ప కార్యాలు చేయలేదు. ఆయన చేసినంత ఒకటే, యేసు ప్రభు గురించి చెప్పిన సంగతులన్నీ అవి సత్యం అని చెప్పారు, రైట్. రెండవదిగా ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏమిటి చూద్దాం. ప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయానికి వెళ్దాం. ప్రభు ఆయన గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. 12వ అధ్యాయం మాట చదివి వెళ్ళిపోతాను. మత్తయి రాసిన సువార్త క్షమించండి 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిని బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. సో ప్రభు
యోహాను గురించి మంచి సాక్ష్యం ఇచ్చారు. అయ్యా, యోహాను స్త్రీలు కనిన వారిలో కంటే, కనిన వారిలో అందరికంటే యోహాను గొప్పవాడు ఎవడూ పుట్టలేదు. నన్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎ జాన్ అని చెప్పారు. సో ప్రజలు మంచి సాక్ష్యం ఇచ్చారు, ప్రభు కూడా మంచి సాక్ష్యం ఇచ్చారు. ఈ రెండు సాక్ష్యాలు నీకు నాకు ఉండాలి. హలో, నేను అప్లికేషన్ తీసుకెళ్తాను. అప్లికేషన్ లేకుండా వాక్యం లేదు. అప్లికేషన్లు ఏముండాలంటే ప్రజలు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నారు, చాలా ఇంపార్టెంట్. నువ్వున్న సంఘంలో ఒకవేళ సేవకుడు ఉండేమో నాకు తెలియదు, పెద్దగా ఉండవు నాకు తెలియదు, పరిచారకుడు కూడా నాకు తెలియదు, లేదా ఒక విశ్వాసగా ఉండవు నాకు తెలియదు. కానీ ప్రజలు నిన్ను గురించి ఏం సాక్ష్యం ఇస్తారు? కానీ వీళ్ళు మంచి విశ్వాసులండి, వీళ్ళు మంచి ప్రార్థనా పరుడండి, మంచి ఆరాధికుడండి, అలా సాక్ష్యం ఇవ్వగలుగుతారా? లేదా ఇతను సౌమ్యుడని చెప్పగలుగుతారా? ప్రజలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, చాలా మంచి రిపోర్ట్ ఇది. ఓకే, అది మొదటి. రెండోది, పరలోకంలో ప్రభు ఈ రాత్రి వేళ నిన్ను గురించి ఏ సాక్ష్యం ఇస్తారు? జూమ్ లో చాలా వర్తమానాలు ఇస్తుంది. సిద్ధం శ్రీకాంత్, బర్నబాసు, శామ్యుల్ జాన్ గారు ప్రారంభించిన నాటి నుండి వరుసగా హాజరవుతున్న మనల గురించి ఈ రాత్రి వేళ పరలోకం ఇచ్చే సాక్ష్యం ఏమిటి? మన సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. అలాగైతే జస్ట్ మినిట్, ఈ రెండు సాక్ష్యాలకు ముందు నేను ఒక 3 విషయాలు ముందు ఉంచుతాను, చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఏమిటా ఇంపార్టెంట్? వెళ్దాం. కానీ మనము వెళ్దాం. వర్షిప్ అంటే ఆరాధనకు ముందు ఏముండాలి? విట్నెస్ ఉండాలి. ఓకే, ఏముండాలా? వర్షిప్ ముందు ఏముండాలి? విట్నెస్ ఉండాలి. వర్షిప్ బిఫోర్ విట్నెస్. సాక్ష్యం లేకుండా ఆరాధన చేయడం అసాధ్యం. నా పాయింట్ నీకు అర్థం కాకపోతే ఏం వేస్ట్ అయింది? సో వర్షిప్ కు ముందేముండాలి? విట్నెస్ ఉండాలి. వర్షిప్ బిఫోర్ విట్నెస్. చాలా మంది విశ్వాసంలో విట్నెస్ లేకుండానే ఆరాధన మనం చేస్తాం. ఏదో రొట్టె రసం తీర్థం అనుకుంటాం. కానీ బైబిల్ అలా ఒప్పుకోవట్లేదు, బైబిల్ అలా చెప్పట్లేదు. యోహాను ప్రభుని గురించి చెప్పాలి అంటే విట్నెస్ ఉన్నప్పుడు, అంటే లైఫ్ ఉంది. లైఫ్ లేకుండా ఏం చేస్తామండి? లైఫ్ ఉండాల్సిందే. చాలా మంది లైఫ్ లేదు కాబట్టి ప్రభావితం చేయలేదు నీ ఆరాధన ఇతరుల మీద. గుర్తుంది కదా? లైఫ్ ఉండాలి. సో వర్షిప్ బిఫోర్ విట్నెస్ ఉండాలి, రైట్? అది మొదటిది. రెండవది స్ట్రీట్ అంటే వీధిలో నిలబడక ముందు శాంక్చురీలో ఉండాలి, అంటే పరిశుద్ధ స్థలంలో ఉండాలి. షల్ రిపీట్ సెకండ్? ఓకే ఓకే. స్ట్రీట్లు అంటే మనం బూర పెట్టుకుని సువార్త చేస్తాం కదా, వీధి సువార్త ఉండాలి. స్ట్రీట్ లో నిలబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దాని ముందు శాంక్చురీ అంటే పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఓకే, స్ట్రీట్ బిఫోర్ శాంక్చురీ. అంత మంచివాడే. వర్షిప్ బిఫోర్ విట్నెస్. ఓకే, స్ట్రీట్ బిఫోర్ శాంక్చురీ అంటే ఒక వీధిలో నువ్వు నిలబడి యేసు ప్రభు నమ్మండి, యేసు రక్తంలో పాపాలు కడుక్కోండి అని ప్రకటించక ముందు నీవు ఎక్కడ ఉండాలి? శాంక్చురీలో ఉండాలి, పరిశుద్ధ స్థలంలో ఉండి వెళ్ళాలి. ఈరోజు ఇలా జరగట్లేదు. వారికి వీధిలో నిలబడ్డాం, తోచింది చెప్పడం. అరే ఎక్కడున్నా వస్తున్నావు? ఎక్కడుండి ఏం ప్రకటిస్తున్నావు? ఉదాహరణకు ఏలియా గురించి ఒక చిన్న మాట నేను చెప్తాను. ఏలియా ఆహాబు సన్నిధిలో నిలబడే టైం వచ్చినప్పుడు నిలబడ్డాడు. వెళ్దామా? ఆహాబు సన్నిధిలో తీయవలసిన అక్కర్లేదు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా చెప్పాడు ఆహారంతో, రాజా నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను అన్నాడు. చూడండి, ఈ పాయింట్ మీకు అర్థమైందా? హూమ్ ఐఎమ్ స్టాండింగ్ అన్నాడు. హూమ్ ఐఎమ్ స్టాండింగ్ అంటే నీ సన్నిధికి నేను రాకముందు ఎక్కడి నుండి వస్తున్నాను? నేను ఆయన సన్నిధిలో నుండి వస్తున్నాను. ఓకే, మళ్ళీ వెళ్దాం. నేను ఈ సన్నిధిలో నిలబడాలి కాబట్టి, దేవుడిచ్చే వర్తమానం నేను ఇవ్వాలి కాబట్టి, దేవుడిచ్చే సంగతులతో చెప్పాలి కాబట్టి, దానికి ముందు నేను ఎక్కడున్నానంటే శాంక్చురీలో ఉన్నాను. ఎక్కడున్నా? పరిశుద్ధ స్థలంలో ఉన్నాను. పరిశుద్ధ స్థలంలో ఉన్నాను. ఇది మనకి ఎక్కడ రాయబడినది? ఎక్కడ రాయబడేది? మీ బైబిల్ ఒక్కసారి జస్ట్ ఓకే, నిదానంగా నేను వెళ్తున్నా, అందుకోసం మీకు అర్థమయ్యే రీతిలో నిదానంగా. ఎక్కడ రాయబడేది? రాజుల గ్రంథంలో రాయబడేది. కానీ యాకోబు రాసిన పత్రిక మీ బైబిల్ ఉంటే తెరిచి చూడండి, మీకు అర్థమవుతాయి. ఓకే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మన ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, అంటే ఆహాబు సన్నిధిలో
ఈ వర్తమానం చెప్పక ముందు లేదా ఈ సంగతి వివరించక ముందు ఎక్కడున్నాడు? అదే చెప్పాడు, రాజా నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను. ఎక్కడి నుండి వస్తున్నాను నేను? ఆయన సన్నిధిలో నుండి వచ్చి నీ సన్నిధిలో నిలబడ్డాను. బట్ నిలబడింది మాత్రం ఆయన సన్నిధి. ఆహా, మంచి కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి తమ్ముడు, మంచి అనుభవం ఉండాలి. ఇది దేవునితో అలాంటి సంబంధాలు ఉండాలి మనకు. చూడు అమ్మా చెప్పాడు, చూడు నేను ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవంతోడు అని whom I'm standing is the living God. జీవము గల దేవుని సన్నిధిలో నుండి నేను నీతో మాట్లాడుతున్నాను, నీతో సంభాషిస్తున్నాను. అర్థమైందా రాజా? నా మాట నీకు అర్థమైందా? కానీ మన జీవితంలో చాలా వరకు ఏమండి ఏమండి విట్నెస్ లేకుండా వర్షిప్ లో ఉంటాం. విట్నెస్ ఏముండదు, సాక్ష్యం ఏముండదు, రైట్? స్ట్రీట్ లో ఉంటాం, శాంక్చురీలో లేకుండా. గుర్తుంది కదా? అది గుర్తుపెట్టుకో. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు యోహాను కలిగి ఉన్నాడు. ప్రజలు మంచి సాక్ష్యం ఇచ్చారు, ఓకే, ప్రభు కూడా మంచి సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం కొరకే ఏమండి అపోస్తులైన పౌలు ఏం చెప్పాడు చూడండి, ఎంత బాగా చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. చూద్దామా, ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యం, అపోస్తుల కార్యం, అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. పౌలు తన జీవితంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? 24వ అధ్యాయం 16వ వచనం 24 అపోస్తుల కార్యం 24:10. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. పౌలు ఆ రాజుతో మాట్లాడతాడు, రాజా నా సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నాను, నా సాక్ష్యాన్ని భద్రం చేసుకుంటున్నాను. ఎవరి ఎదుట? దేవుని ఎదుటను మనుష్యుల ఎదుట. ఈ రాత్రి ఈ రెండు మనకు ఉండాలి. ఏది తక్కువైనా కూడా దేవుని ఎదుట మనం చల్లం. విశ్వాసం లేదనట్లేదు, దేవుని బిడ్డవే నేను లేదనట్లేదు, బట్ ఈ రెండు మనం ఉండాలి. ఏమేమి ఉండాలి? ఎంత బాగా చెప్పాడు చూడు, రాజా నేను ఎల్లప్పుడూ అని చెప్పాడు. ఎల్లప్పుడు అండ్ ఇంగ్లీష్ లో బాగుంది, ఫర్ ఆల్వేస్ అని ఉంది. మరొక బైబిల్లో ఏముందంటే అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ అని ఉంది. అంటే అలాగే కొనసాగుతున్నాడు నా సాక్ష్యాన్ని. ఎవరి ఎదుట? దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నా మనస్సాక్షి నిర్దోషంగా ఉండాలి. ప్రియ స్నేహితులారా, యోహాను అదే సాక్ష్యం ఉన్నాడు, పౌలు అదే సాక్ష్యం ఉన్నాడు. అలాగైతే ఒక్క మాట పాత నిబంధనలో అన్ని విషయాలు చెప్పట్లేదు. ఒక భక్తుని చెప్పి నేను మళ్ళీ మన అంశానికి వస్తాను. చూడండి, మన అంశానికి వద్దాం. యోబు గ్రంథంలో దట్స్ అ వండర్. నాకు అమేజింగ్, నాకు ఆశ్చర్యం వేసేది సాతాను ఇచ్చిన స్టేట్మెంట్. చూడండి ఒక మాట, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం చదువుతాను. 8వ వచనం చదవా? 8వ వచనం నేను చదువుతున్నాను. అందుకు యెహోవా, నీవు నా సేవకులను యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడు అని చెప్పాడు. ఎవరితో? దేవుడు యోబును గురించి ఇచ్చే సాక్ష్యం చూడండి. అంటే దేవుని చాంబార్లో అపవాది నిలబడి ఉండగా యోబుకు తెలియదు భూలోకంలో ఏమి జరుగుతుందో, భూలోకంలో ఏ పరిణామాలు సంభవిస్తున్నావో, ఆ పరలోకంలో ఏం జరుగుతుందో యోబుకేం తెలియదు. కానీ దేవుడు యోబుతో చెప్పాడు, అంటే అపవాదుడు, నీవు నా సేవకుని ఆలోచించావా? ఎలాగున్నాడు? యథార్థవంతుడు న్యాయవంతుడు. దట్స్ ఆల్. అందరి దాటి వెళ్తాను, రైట్? రెండోదిగా ఈ గ్రంథకర్త కూడా అక్కడ ప్రజల గురించి ఏం చెప్తున్నాడు గురించి, అది ఇంపార్టెంట్. చూడు, మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండాడు. జస్ట్ ఎ మ్యాన్, మనుషుడు మనలాంటి వాడే. అలాంటి వాడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. దట్స్ ద అమేజింగ్ కదా. దేవుడు అపవాదితుడు సాక్ష్యం ఇచ్చాడు, రైట్? అది గొప్ప సంగతి. అట్ ద సేమ్ టైం ఈ గ్రంథకర్త రాస్తూ, అయ్యా ఒక ఆయన పరిచయం చేస్తున్నాడు ఈ ప్రపంచానికి. ఏడి? అబ్రాహాం కంటే ముందున్నవాడు. ఈ గ్రంథకర్త చెప్తూ, ఊజు దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు దేవుని పట్లను మనుషుల పట్లను యథార్థంగా జీవిస్తాడు. ఈ రాత్రి వేళ నేను ఒక ప్రశ్న ఇస్తాను. దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటి? ఏం సాక్ష్యం ఇస్తాడు? సాక్ష్యం ఉంటే ఆయన సాక్ష్యం ఇస్తాడు. ఏమండి, ఈ జూమ్ లో ప్రభు నీతో నాతో మాట్లాడతాడు. అయ్యా ఈ ప్రకాష్ రాజు, ఓకే,
ఓకే, మీ పేరు నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు. ఈరోజు ప్రభు మన గురించి ఏం సాక్ష్యం ఇస్తాడు? ఏం సాక్ష్యం ఇస్తాడు? అని ఇవ్వలేదు అంటే డాడీ మనం ఎక్కడో లోపం ఉంది, ఇవ్వలేకపోతున్నాడు అపవాది ఎదుట. డాడీ చూడండి, ఒక మాట చూడండి, దేవుడు సాక్ష్యం ఇచ్చే దగ్గర అపవాది ఎన్కౌంటర్ చేశాడు దేవుని ఎదుట. చూడు, యోబు గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. వాడు భూమి మీద అంతటి వాడు అని అడగగా అపవాది యోబు ఓరకయ్యే అమర్చుడండి, అండర్లైన్ చేసుకున్నట్లు అని యోబు ఓరకయ్యే దేవుని యందు భయభక్తులు కలవాడాయన అంటే అపవాది కూడా ఐడెంటిఫై చేసింది. అది ఇంపార్టెంట్ అండి, అది ఇంపార్టెంట్. ఈవెన్ అపవాది కూడా ఐడెంటిఫై చేసింది, యోబు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు, చెడును విసర్జించేవాడు. ఏమండి? సో అపవాది ఐడెంటిఫై చేసిందంటే యోబు ఎలా జీవించుండాలా, ఎలా బ్రతికి ఉండాలా? మరి మన గురించి అపవాది ఐడెంటిఫై చేస్తుందా? చేయడం కష్టమే అనిపిస్తుంది, నాకైతే చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకు? మనం ఆ రేంజ్కి వెళ్ళలేదు, ఇంకా అంటే ఆ స్థాయికి వెళ్ళలేదు, ఆ స్థానానికి వెళ్ళలేదు, ఆ స్థితికి వెళ్ళలేదు. ఆ రేంజ్కి వెళ్తే, ఆ స్థాయికి వెళ్తే పరలోకం సాక్ష్యం ఇస్తుంది, ప్రజలు సాక్ష్యం ఇస్తారు. ఈవెన్ అపవాది కూడా ఐడెంటిఫై గుర్తించింది యోబుని. ఎలా గుర్తించింది? ఊజు దేశంలో ఒక భక్తుడు ఉన్నాడు, నీకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు, యథార్థంగా జీవిస్తేవాడు అతడు. ప్రియ స్నేహితులారా, ఈరోజు విశ్వాస జీవితాల్లో ప్రభు సాక్ష్యం లేదు, ప్రజలు సాక్ష్యం లేకపోదు, అపవాది అసలు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. కాదేంటి? మనం అలా జీవించలేకపోతున్నాం, అలా బ్రతకలేకపోతున్నాం. కానీ యోహాను గురించి ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు. ప్రభు సాక్ష్యం గొప్పది, ప్రజల సాక్ష్యం గొప్పది. ఈ రాత్రి వేళ ఒక అప్లికేషన్ అక్కడికి దాన్ని కంక్లూడ్ తీసుకొచ్చి ఇక ముందుకు వెళ్దాం. ఈ రాత్రి వేళ మన గురించి పరలోకం ఇచ్చే సాక్ష్యం ఏమిటి? ఏం సాక్ష్యం ఇస్తాడండి? నిజంగా ప్రభు ఈ రాత్రి వేళ పరలోకంలో అపవాది నిలబడింది అనుకో, కర్నూలు పట్టణంలో, హైదరాబాద్ పట్టణంలో, లేదా వేరే పట్టణంలో, అయ్యా నా కోసం ఒక వ్యక్తి ఉన్నాడు, ఇలా జీవిస్తాడు అతను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇలా బ్రతుకుతాడని పరలోకం సాక్ష్యం ఇస్తే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలు. ప్రజలు కూడా సాక్ష్యం ఇస్తే ఇక నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. మన సాక్ష్యం, అందువల్ల నేను చెప్పాను, వర్షిప్ బిఫోర్ విట్నెస్. ఆరాధనకు ముందు సాక్ష్యం ఇవ్వాలి, స్ట్రీట్ కు ముందు శాంక్చురీలో ఉండాలి. ఇవి లేకుండా ఏవి జరగదు. మనం ఏం చేస్తున్నామంటే ఈ రెండు ప్రక్కన పెట్టి ఆరాధన చేయాలి కాబట్టి, రొట్టెలో చెయ్యాలి కాబట్టి, రొట్టెలో చెయ్యాలా, పాత్రలో చెయ్యాలా అరే దేవుడు ఏం చెప్పాడు? మన విట్నెస్ కావాలన్నా, విట్నెస్ తర్వాత వర్షిప్. మనం స్వార్థంగా పరిగెత్తుతాం ఏదేదో చెప్పాలని. అసలు శాంక్చురీ పరిశుద్ధ స్థలంలో లేకుండా ఎలా స్ట్రీట్లో నిలబడతాం? అది సాధ్యం కాదు. అది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు వెళ్దాం. మన యోహాను గురించిన, బాప్తీసం ఇచ్చే యోహాను గురించిన ఒక 4 సంగతులు అలా టూకీగా చెప్పి నేను ముందుకెళ్తాను. రైట్. ఇందులో మొదటిది, ఈ వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ఎవడు? బాప్తీసం ఇచ్చే యోహాను దేవునితో సంబంధం. మనం ఎలా అర్థం చేసుకోవాలి చూద్దాం. లూకాసు వార్తకి వెళ్దాం. లూకాసు వార్త త్వరగా వెళ్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకా చాలా బాగా రాశాడు. మత్తయి, మార్కు ఎవరు రాయని సంగతి, యోహాను కూడా రాయలేదు, కానీ లూకా చాలా వివరణ రాశాడు. చూడదా, మొదటి అధ్యాయం 80 వచనం చదువుతున్నా. 80 శిశువు ఎదిగి అమార్చడండి. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలులకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండేది. అరణ్యములో ఉండేది. ఎందుకు అరణ్యంలో ఉన్నాడు యోహాను? ఇలా నన్ను చెప్పని. అరణ్యంలో దేవుని దగ్గర ఉన్నాడు. ఏదో సన్యాసిగా ఉండడానికి వెళ్ళలేదు ఈయన. కాదు. లేదా టైం పాస్ కోసం వెళ్ళలేదు ఈయన. లేదా అడవిలో తిరిగితే మంచి ఆక్సిజన్ వస్తుందని అలాగే వెళ్ళలేదు ఆయన. అరణ్యంలో ఉన్నాడు, కానీ దేవుని సన్నిధిలో కూర్చున్నాడు ఆయన. బైబిల్ పండితులు ఏమంటారంటే ఆ అరణ్యంలో దేవుని యొక్క వాక్యం దగ్గర ఉన్నాడు అంటారు. పాత నిబంధన లేఖనాలు
తరచుగా చదువుతున్నాడంట. పాత నిబంధన లేఖనాలు తరచుగా పర్యవేక్షిస్తున్నాడంట. అది దేవునితో ఒక వ్యక్తి సంబంధం ఉంటే, ఓకే, దేవునితో సహవాసం ఉంటే, దేవుని దగ్గరగా ఉంటే ఎక్కడుంటాడు? దేవుని వాక్యము దగ్గర ఉంటాడు. ఈ లాక్డౌన్‌లో అండి 4 నెలలు లాక్డౌన్‌లో ఉన్నాం. ఇప్పుడు కూడా చాలా వరకు ఫ్రీడమ్ అయినా ఇంటి దగ్గర మనం ఉంటున్నాం. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఈ రాత్రి ఇష్టపడుతున్నాను. ఈ జూమ్ నిర్వహించేవారైనా, వినే మనమైనా, చెప్పే నేనైనా 24 గంటల్లో దేవునితో మనకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ లాక్డౌన్‌లో దేవునికి నీకు ఎలాంటి సంబంధం ఉంది? చూడండి, ఆలోచించండి మీరే. ఈ వ్యక్తికి తల్లిదండ్రులు చనిపోయారు. వృద్ధులు జకర్యా, ఎలిజబెత్ ఇద్దరు చనిపోయారు. చనిపోయినప్పటికీ తన జీవితంలో తన ఇష్టానుసారం జీవించడానికి కోరుకోలేదు. స్వేచ్ఛను కోరుకోలేదు, స్వతంత్రతను కోరుకోలేదు, హక్కులు కోరుకోలేదు. దేవుని వాక్యము దగ్గర ఉన్నారు. అలాగైతే ఈ వాక్యము దగ్గర ఉంటే ఒక 3 విషయాలు అలా జ్ఞాపకం చేసి దాటి వెళ్తాను. చూద్దామా? 119వ కీర్తన వెళ్దాం. 119వ కీర్తన. దేవుని వాక్యము దగ్గర ఉంటే కలిగే లాభాలు ఏంటో చూద్దాం. కీర్తన అక్కడ ఎందుకో చాలా బాగా చెప్పారు. 119వ కీర్తన జస్ట్ అలా వెళ్దాం. 119వ కీర్తన వచ్చిన 10వ వచనం, తెలిసిన వాక్యం. 10వ వచనం. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా అని. కాబట్టి అలా చెప్తాను. కిందికి వస్తాం. నీ ఎదుట 11 వచ్చింది. నేను పాపము చెయ్యకుండానట్లు రాస్తా. నీ ఎదుట నేను పాపము చెయ్యకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎందుకు మనం దేవుని వాక్యాన్ని తరచుగా చదవాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని నెమరు వేయాలి? ఎందుకు దేవుని వాక్యాన్ని హత్తుకోవాలి? ఎందుకు దేవుని వాక్యం దగ్గరే ఉండాలి? ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఈ కీర్తన అక్కడ చెప్పాడు, ఇది గ్రీక్ యొక్క ఆల్ఫా బీటా చెప్పారు. మనకి ఏబిసిడీలు ఉన్నాయి కదా, అలాగే A to Z వరకు ఆల్ఫా బీటాలో చెప్పబడిన కీర్తన 119వ కీర్తన. ఇట్స్ అ వండర్ఫుల్ కీర్తన. 119వ కీర్తన. ఈ కీర్తనలో ఏ లెటర్ తో ప్రారంభించబడింది? ఏ లెటర్ దగ్గర చూడండి ఏం చెప్పాడు? చూడండి మళ్ళీ 11 వచ్చిన ఏం చెప్పాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. అలాగైతే యోహాను దేవుని వాక్యము దగ్గర ఉన్నాడు అరణ్యంలో. ఎందుకు? తన చుట్టూ పాపం ఉంది. ప్రభే చెప్పాడు, లోకంలో జీవిస్తున్నప్పుడు పాపం యెరూషలేములో ప్రవహిస్తా ఉంది. కానీ అలాగ పాపము వరదలాగా వెళుతూ ఉండగా దాన్ని తప్పించుకోవాలంటే, దానిని కాపాడుకోవాలంటే, దానిని భద్రం చేసుకోవాలంటే ఎవరికైనా అవసరమే. 60 ఏళ్ళకి అవసరమే, 20 ఏళ్ళకి అవసరమే, 10 ఏళ్ళ అబ్బాయికి అవసరమే, యవనస్తులకు అబ్బాయి అందరికీ అవసరమే. ఎందుకు? ఈ ఆలోచనల మీద పాపం దాడి చేస్తాయి. ఈ మైండ్ మీద దాడి చేస్తాయి. ఈ మైండ్ దాడి చేస్తే హార్ట్కి వెళ్తాయి. హార్ట్ మీద దాడి చేస్తే ఈ బాడీ పాపానికి లోనవుతాయి. రైట్? ఈ మైండ్ మీద పని చేస్తే హార్ట్లోకి వెళ్ళిపోతుంది ఈ పాపం. ఎప్పుడైతే ఈ శరీరము అలా కోరుకుంటది పాపాన్ని. కాబట్టి యోగాన్ని చేసిన మొదటి పాయింట్ ఏమిటంటే, అమ్మో దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలి? దేవుని వాక్యము దగ్గర ఉండాలి. ఓకే, వాక్యం దగ్గరే ఉండాలి మనం. ఉంటే ఏమొస్తుంది? నీ ఎదుట నేను పాపము చేయను. మంచి మాట. కానీ నేటి విశ్వాస జీవితాల్లో వాక్యము దగ్గర ఉండకుండా లాక్డౌన్లో వాట్సాప్లో అంతా వ్యర్థం చేస్తున్నట్టయ్యా. వాట్సాప్లు చూడడం కానీ ఫేస్బుక్లు చూడడం. నేను చూడకూడదని చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ అగెనిస్ట్. నేను వాటికి వ్యతిరేకం కాదు. కానీ వాటి దగ్గర ఎక్కువ టైం వెలుబుచ్చుతున్నాం. వాట్సాప్లు, యూట్యూబ్ల దగ్గర కానీ అలాగే ఫేస్బుక్ల దగ్గర. మరికొంతమంది విచిత్రం ఏమి తెలుసా? మరికొంత విచిత్రం, ఈవెన్ విశ్వాసులు కూడా సీరియల్ చూస్తుంటారు కొంతమంది. లేరా లేరా కానీ యోహాను ఎంత జాగ్రత్త ఉన్నాడు చూడండి. తల్లిదండ్రులు పోయినప్పటికీ కానీ తనకు ఎవరు గైడెన్స్ లేనప్పుడు తను ప్రభు దగ్గర ఎంత జాగ్రత్తగా ఉన్నాడు. వాక్యం దగ్గర ఉన్నాడు. నెంబర్ 1, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. నేను పాపం చేయకున్నానంటే మనం ఉండవలసిన స్థలం ఎక్కడ? వాక్యం దగ్గర. అది మొదటి. రెండోదిగా చూద్దాం. అది రెండోది అక్కడే మళ్ళా పైకి వెళ్తున్నాను. ఇప్పుడు పైకి వెళ్తున్నా. 10వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి కదా. ఒకటి పాపము చేయకుండా, రెండవది నడతకు సంబంధించింది. ఓకే,
ఒకటి హృదయానికి సంబంధించింది అయితే, రెండవది బయట నడకకు సంబంధించింది. ఒకటి ఇంటర్నల్ అయితే, రెండవది ఔటర్నల్ చెప్పాడు. ఇంటర్నల్ ఎలా ఉండాలి? పవిత్రంగా జీవించాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి కాబట్టి వాక్య హృదయంలో దాచుకోవాలి. రెండు ఔటర్నల్, నేను బయటికి వెళ్తుంటాను కదా, మోటార్ సైకిల్ మీద వెళ్తుంటాను, కారులో వెళ్తుంటాను, డ్యూటీస్కి వెళ్తుంటాను, కాలేజ్కి వెళ్తా ఉంటాను. నేను వెళ్ళేటప్పుడు నా నడక ఉంది కాబట్టి ఈ నడకలో ఎక్కడైనా పాపం పట్టుకునే ప్రమాదం ఉంది, లేదా స్కిప్ అంటే పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ కీర్తనకారు చెప్తున్నాడు, ఏమని చెప్పాడు? నీ వాక్యమును బట్టి కదా నేను వెళ్ళేటప్పుడు కూడా నీ వాక్యం దగ్గర నేను ఉన్నా. ఎంత మంచి మాట! కూర్చున్నప్పుడు నా తలంపుల్లో చెడు తలంపులు రాకుండా నీ వాక్యం దగ్గర ఉన్నాను. ఇంటర్నల్ అది. ఔటర్నల్ బయటికి వెళ్ళేటప్పుడు 10 మందిలో టీ తాగేటప్పుడు కూడా నా నడత, నా కళ్ళు ఇవన్నీ ప్రమాదకరం కాబట్టి వాక్యం దగ్గర నేను ఉన్నాను. అది రెండోది. ఇప్పుడు దాటి వెళ్తాను. మూడోదిగా చూద్దాం. మూడోదిగా అక్కడే వచనము 19 వచనం చదువుతున్నాను. 19 వచనం 17 నీ సేవకుడు నేను బతుకున్నట్లు నా ఎడల దయారసం చూపు, నీ వాక్యమును బట్టి నేను నడుచుకున్నాను, నేను ఈ ధర్మశాస్త్రమైన ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరుమన్నాడు. మూడోది, ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలుసుకోవాలంటే వాక్యం దగ్గర ఉండాలి. టు నో ద వండర్స్ ఆఫ్ గాడ్ అన్నాడు. కానీ దేవుని ఆశ్చర్యకరమైన సంగతులు నీవు నేను తెలుసుకోవాలి, ఎరగాలంటే వి మస్ట్ సిట్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వినాలి. ఇంకంతగా ఏం లేదు. ఇంకా ఎందుకు యోహాను దేవునితో సంబంధం ఉందంటే, ఎందుకంత సంబంధం ఉంది? చాలా ఇంపార్టెంట్ ఇది. అందులో మొదటిది వాక్యం దగ్గరే ఉన్నాడు, పొరపాటు పడలేదు. ఎందుకు? పాపం చేయకుండా ఇంటర్నల్ గా, అంతరంగంగా, పాపము చేయకుండా లోక నడతలు ఔటర్నల్ గా. సో మూడోదిగా వాక్యము దగ్గర ఉన్నాడు. దేవుని యొక్క ఆశ్చర్యం అంటే దేవుని చిత్తం తెలుసుకోవాలి. టు నో ద విల్ ఆఫ్ గాడ్. ఆశ్చర్య సంగతులు అంటే అద్భుతాలు కదా. అక్కడ ఒక ఆయన అన్నాడు, టు నో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం తెలుసుకోవాలంటే, దేవుని సంకల్పాలు ఎరగాలంటే ఎక్కడుండాలి? వాక్యం దగ్గర ఉండాలి. ఇవి లేకుండా మనం ఎక్కడున్నామంటే, కొన్నిసార్లు టీవీ దగ్గర స్పెండ్ చేస్తాం, వాట్సాప్ లో గంట సేపులు ఉంటాం, ఫేస్బుక్ దగ్గర గంట సేపులు ఉంటాం, అండ్ యూట్యూబ్ లో గంట సేపులు ఉంటాం, అన్నెసెసరీగా ఉంటాం. అందువలనే మన జీవితాలు ఇతరుల మీద ప్రభావితం చేయట్లేదు. ఇతరులు ప్రభావితం చెయ్యాలి, ఇతరులు ప్రభు దగ్గరికి నడిపించబడాలి, ఇతరులు ప్రభుని ఎరగాలంటే డెఫినెట్ గా ఇది ఉండాలి. ఓకే, అందువల్ల మొదటిది వాక్యము దగ్గర ఉన్న యోహాను. రైట్. రెండోదిగా చూద్దాం. మళ్ళీ వెళ్ళుకో, మళ్ళా లూకాసు వార్త మరలా వెళదాం. దేవుని దగ్గర ఉన్నప్పుడు జరిగే రిజల్ట్ చెప్తాను. ఇప్పుడు ఉన్నాడు కదా, ఆ వాక్యం దగ్గర ఉన్నాడు, 3 చోట్ల చెప్పాను. తద్వారా రిజల్ట్ ఏమొచ్చింది? నేను వాక్యాన్ని చదివితే, వాక్యం దగ్గర కూర్చుంటే డెఫినెట్ గా రిజల్ట్ వస్తాయి. లూకాసు వార్త 3వ అధ్యాయం వెళదాం. 3వ అధ్యాయం లూకాసు వార్త 3వ అధ్యాయం త్వరగా వెళ్దాం. 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం 2వ వచనం వెళ్తున్నాను. అన్నయ్య కైపయు ప్రధాన యాజకులు ఉన్న కాలంలో అరణ్యములో ఉన్న జకరియా కుమారుడైన యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చాను. రైట్. రిజల్ట్ చెప్పాడు. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే, దేవుని వాక్యాన్ని పఠిస్తే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తే రిజల్ట్ వచ్చింది. ఏం రిజల్ట్ వచ్చింది చూడండి. అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. నా ప్రియ సోదరి నిలబడదామా? అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకే దేవుడు దిగి వస్తున్నాడు కనబడతా ఉంది. దేవుడు వచ్చాడు అక్కడికి. ఎందుకు వచ్చాడు? వాక్యం ఇస్తున్నాడు యోహానికి. ఒకవేళ ఈ చిన్న పేర అంటే 3వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో 7 మనుషులు ఉన్నారు. ఇక్కడ ఏమైనా 7 మనుషులు అంటే 5 మంది రాజకీయ నాయకులు ఉన్నారు, 2 మతాధికారులు ఉన్నారు. మీరు ఇంటికి తర్వాత చదవండి. ఇంటికి ఈ జూమ్ అయిపోయిన తర్వాత ఆ 2 వచనాలు 5 మంది రాజకీయ నాయకులు, అధికారులు, 2 మతాధికారులు, మొత్తం ఎంతమంది? 7 మంది. 7 అంటే మన దృష్టిలో ఏమవుతుంది? సంపూర్ణ సంఖ్య అనుకుంటాం, దేవుని యొక్క పర్ఫెక్ట్ నెంబర్ అనుకుంటాం. నిజమే, నేను లేదనట్లేదు. కానీ ఇక్కడ మానవుని యొక్క సంఖ్య 7 చెప్తూ, ఇది రాజకీయమైన 7 సంఖ్య. ఓకే,
దేవుడు ఈ సంఖ్యను క్యాన్సిల్ చేశాడు. ఓకే, అది నేను చెప్పదలుచులేదు. దేవుడు ఈ సంఖ్యను రద్దు చేశాడు. ఓకే, ఏ సంఖ్యను? 5 మంది రాజకీయ నాయకులు, 2 మతాధికారులు, మొత్తం 7 మంది. ఈ 7ను దేవుడు ఏం చేశాడు? రద్దు చేశాడు అన్నట్టు, కొట్టిపాడేశాడు. అలాగైతే భక్తి గల సంఖ్య 7 ఉంది. ఇక్కడ భక్తి గల సంఖ్య 7 ఉంది. చెప్పుకుందామా? 1 జకర్యా, ఎలిజబెత్ 2, యేసేపు, మరియ 4. ఓకే, 4. ఓకే, మొదటిది జకర్యా, ఎలిజబెత్ 2, మరియా, యేసేపు 4 అయిపోయింది. ఇంకెవరు? ప్రవక్తిని అనబడిన అన్న 5వ అధ్యాయం, 2వ అధ్యాయం. ఓకే, 2వ అధ్యాయం. అదే అధ్యాయంలో 32వ వచనంలో ఏంటి? ప్రవక్తగా పిలువబడుతున్న సిమియోను. మొత్తం ఎంత? 6 మంది. మళ్ళీ జకర్యా, ఎలిజబెత్, ఓకే, యేసేపు, మరియా, అన్న అనే ప్రవక్తిని ఏంటి 6వదిగా సిమియోను. ఇంకా 7వ వాడు ఎవరు? జకర్యా కుమారుడు యోహాను, ద పర్ఫెక్ట్ అండ్ గాడ్లీ రెమనెంట్. ఓకే, దేవుని యొక్క భక్తి గల శేషములో కూడా 7 ఉంది. కొద్దిసేపు నిలబడతాం. ఓకే, భక్తి గల సంఖ్యలో మనం ఉండాలి. రెమనెంట్ ఎప్పుడైనా, ఇప్పుడు ఒకరికి అలా చెప్తాను, మన సంఘంలో బ్రదర్ మా సంఘానికి 400 మంది వస్తున్నారంటారు. అయితే 500 మంది వస్తే ఏమి, 400 మంది వస్తే ఏమి? దేవుడు సంఖ్యను చూడట్లేదు. మన సంఘంలో 500 మంది ఉన్నా, 400 మంది ఉన్నా, భక్తి గల సంఖ్య ఎంత ఉంది, అది ఇంపార్టెంట్. అర్థమైందా? భక్తి గల సంఖ్య ఎంత ఉంది మన సంఘంలో? లెక్కేయండి. నేను కూడా కోరేది ఏమిటంటే, దేవా నన్ను గుంపులో ఉంచొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, గుంపులో ఉండకూడదు, శేషంలో ఉండాలి. అర్థమైందా? గుంపులో ఉండకూడదు. కొంతమంది మా సంఘానికి 2000 మంది వస్తారని, సో వాట్, డజంట్ మ్యాటర్ దేవుని దృష్టిలో. ఇక్కడ చూడండి, డజంట్ మ్యాటర్, 2000 కావచ్చు, 4000 కావచ్చు, కానీ శేషం ఉండాలి. అందువల్ల కోరుకుంది ఏమిటంటే, దేవా నన్ను భక్తుల శేషంలో ఉంచు, శేషంలో ఉండాలి. దేవునికి ఎప్పటికైనా శేషం ఉంది ఎక్కడైనా. అర్థమైందా? చూడండి, సో ఆ యొక్క 400 సంవత్సరాల గ్యాప్ లో విందాం. మలాకి నుండి మత్తయి వరకు ఈ గ్యాప్ పీరియడ్ 400 సంవత్సరాల పీరియడ్ లో దేవుడికి రెమనెంట్ అంటే శేషం ఉంది. ఆ శేషం ఎలాంటిది? భక్తిగల శేషం. ఎవరెవరున్నారు? నంబర్ 1 జకర్యా, ఎలిజబెత్. నంబర్ 2 మరియా, యేసేపు. నంబర్ 3, నంబర్ 5 ప్రవక్త అనబడి అన్న. నంబర్ 6 సిమియోను. ఇప్పుడు 7వ వాడైన సిమియోను దగ్గర దేవుడి దగ్గర సిమియోను అని నుంచి 7వ వాడైన జకర్యా కుమారుడు యోహాను యుద్ధకు ఏమొచ్చింది? దేవుని వాక్యం వచ్చింది. చిన్న పాయింట్ చెప్పగలుగుతున్నది. మొదటి 2వ వచనంలో బ్రదర్ 7 మంది పరిపూర్ణ సంఖ్య అనుకుంటాం. మా ఇంటి పేరు వాళ్ళు 50 మంది ఉన్నారండి, మాకు సంఘ పెద్ద పోస్ట్ ఇవ్వాలి జరిగేది సంఘంలో. ఇప్పుడు అది ఏడి, మా ఇంటి వాళ్ళు కందుకూరలు 50 మంది ఉన్నారండి, మాకు ఒక సేవకులు పోస్ట్ ఇవ్వాలని. కాదు కాదు కాదు, బైబిల్ అలా చెప్పట్లేదు, బైబిల్ అలా బోధించట్లేదు. ఇప్పుడు ఏముందంటే, సంఘాల్లో ఎందుకు చీలికలు వచ్చాయి, ఎందుకు పేలికలు వచ్చాయి? దేవుని వాక్యం దగ్గర లేకపోవడమే ప్రమాదకరం. అర్థమైందా? వాక్యం దగ్గర ఉన్నప్పుడు మనకు సంగతులు అర్థమైతే, సంగతులు గ్రహిస్తాం, సంగతులు ఎరుగుతాం మనం. కాబట్టి భక్తి గల సంఖ్య 7వ వాడైన యోహాను యుద్ధకు వచ్చింది. మరి పైన కూడా 7 ఉన్నారు కదా, నన్ను ఇలా చెప్పని దేవుడు ఈ 7 మందిని అలా ప్రక్కన పెట్టి అలా పైన వచ్చారు. ఓకే, పైన వచ్చారు. ఊరికి ఉదాహరణలు తీసుకెళ్తాను, మీకు తెలిసిన బాగానే ఊరికి అలా తీసుకెళ్తాను. చూడండి ఒక మాట, సమూయేలు గ్రంథంలో చిన్న మాట చెప్పి నేను త్వరగా వెళ్ళిపోతాను. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. సో మొదటి 7 వచనాలు బాగా మనం చదువుకోండి, ఇంటి దగ్గర చదవాలి. అందులో ఎవరెవరు ఉన్నారు? యాజకుడైన ఏలి ఉన్నాడు, ఆయన కుమారులు అక్కడే ఒఫ్ని, ఫినిహాస్ ఉన్నారు. బట్ అదే దేవాలయంలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, బాలుడు ఉన్నాడు. నాకు రావుతా బ్రదర్, రైట్? ప్రధాన యాజకుడు అక్కడే ఉన్నాడు. ఓకే, రైట్. ఇంకెవరు ఉన్నారు? ఆయన కుమారులు ఉన్నారు. ఇక దేవాలయానికి ప్రజలు వస్తూ పోతున్నారు. కానీ దేవుని గురించి మనం కానీ తెలుసుకోవాలంటే బైబిల్ బాగా చదవండి.
బాగా తరచుగా చదువుతుండాలి. నేను చదువుకోసం బైబిల్ని ఇప్పుడు 75 సార్లు చదువుతా ఉన్నా. చదువుదాం ఇంకా చదవాల 76 టైమ్స్ నేను రన్నింగ్ లో ఉన్నాను. దీన్ని ముగించాలని. మనకు 76 సార్లు నేను చదివినా నాకు సున్నా తెలిసింది ఇట్లా. ఏమీ తెలియట్లేదు నాకు. ఇంకా చదవాలని తపన ఉంది నాకు. ఇంకా చదవాలని కోరిక నాకుంది. 100 సార్లు పూర్తి చేయాలని నా కోరిక ఉంది. రైట్. ఇదే 3వ అధ్యాయంలో చదవండి. 3వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. 9వ వచనం చదవమా? 9వ వచనం. యెహోవా చదువుతున్నాను చూడండి. 9వ వచనం చదువు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. 8 చదువుతాను. యెహోవా 3వ మారు సమూయేలుకు అతడు లేచి ఏలి దగ్గర పోయి వచ్చిన 10వ వచనం. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా. వాట్ డస్ ఇట్ మీన్? దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీ మైండ్ అక్కడ గుర్తుపెట్టుకుంటా. అక్కడ ఎవరున్నారు? ప్రధాన యాజకుడైన ఏలి ఉన్నాడు, ఫినాన్సులు ఉన్నాడు. కానీ దేవుడు వీరితో మాట్లాడలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. గాడ్ వుడ్ లైక్ స్పీక్ టు దెమ్ ఓన్లీ. దేవుడికి ఇష్టమైతే వీళ్ళతోనే మాట్లాడాలి, ముందు ఏలితో మాట్లాడాలి ఏ సంగతులైనా. కానీ 12 ఏళ్ల పిల్లోడు ఆ యొక్క దేవాలయం దగ్గర దీపము దగ్గర పడుకొని ఉండగా అంటే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అక్కడ నా చదివి భయం వేసిందంటే యెహోవా నిలిచాను అక్కడ. చూస్తారు అక్కడ మీ బైబిల్లో చూడండి. గాడ్ స్టూడ్ అని. దేవుడు నిలిచాడు. ఎవరి దగ్గర? ఏలి దగ్గర నిలవలేదండి. దేవుడు ఏలి దగ్గర నిలవలేదు. దేవుడు కోరుకోలేదు. దేవుడు ఆశపడలేదు. మరి ఎవరి దగ్గర నిలబడ్డాడు? జస్ట్ ఒక స్మాల్ కిడ్ ఉన్నాడు కదా, చిన్న పిల్లోడి దగ్గర కూడి నిలబడి, అండ్ భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాన్ని శాసించగల సమర్థుడు జస్ట్ ఒక పిల్లోడి దగ్గర నిలబడి సమూయేలు నేను నీతో మాట్లాడతానన్నాడు. యోహాను, అరణ్యంలో నీ దగ్గరికి నేను వస్తున్నా, ప్రజల దగ్గరికి వస్తా. మన సభలు పెట్టి పాంప్లెట్ మంచిదే, అంటే రాజకీయ నాయకులు మనం ఇప్పుడు పిలుస్తున్నాం మనం. కానీ అరణ్యంలో యోహాను ఉండగా వినగా ఆ పవర్ చూడండి. అరణ్యంలో పవర్ ఉంది కాబట్టి ప్రజలు పరిగెత్తుకొని వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారు? యోహాను దగ్గరికి వస్తున్నారు. దేని కొరకు? వాక్యం కొరకు వస్తున్నారు. వినాలి, తపన చూడండి. సో ఇక్కడ కూడా దేవుడు ఏలిని అలా దాటి, వినండి, ఏలిని దాటి ఏలితో మాట్లాడే దేవుడు ఇష్టపడలేదు. అసలు ఆయన కుమార్తెతో మాట్లాడడం మానేశాడు. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఒక 12 ఏళ్ల పిల్లోడి దగ్గర దేవుడు నిలిచాడు. శామ్ నీతో నేను మాట్లాడతాను. చిన్న ప్రశ్న ఏదైనా, ఈ వాక్యం చదువుతుండగా మనకు దర్శనాలు లేవు బ్రదర్, అది గ్యారెంటీ. కళలు మనకు లేవు. మరి దేవుడు ఎలా మాట్లాడతాడు? మనందరూ తెలుసు. ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. నేను నిలబడతాను అక్కడ. ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ రోజు నువ్వు చదువుతుండగా డివోషన్ లేదా క్వైట్ టైంలో దేవుడు నీతో ఏం మాట్లాడాడు? ఈ జూమ్ లో నీతో ఏం మాట్లాడుతున్నాడు? నీతో మాట్లాడలేదు అంటే సంథింగ్ ప్రాబ్లమే. నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ. దేవుడు ఏలితో మాట్లాడలేదంటే సంథింగ్ ప్రాబ్లం ఉంది అక్కడ. అందులో అనుమానం ఏముంది? వఫ్లీ ఫినాన్స్ తో మాట్లాడాలంటే దే హావ్ ప్రాబ్లం. మీ అందరికి తెలుసు, ఏదో సమస్య ఉంది. మరి ప్రజలు వస్తున్నారు కదా, బలులు ఇస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఆయన మాట్లాడడం మానేశారు. ప్రియులారా, దేవుడు మీ పిల్లలతో, మీ కుటుంబంతో ఎప్పుడు మానేశారు మాట్లాడడం? థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దేవుడు మాట్లాడడం మానేస్తాడు కొన్నిసార్లు. జరిగిందే చరిత్రలో జరిగిందని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. దేవుడు మాట్లాడడం మానేస్తాడు. ఆయనే మానేస్తాడు. చూడండి, చిన్న గ్యాప్ చూపిస్తా. ఊరికి ఉదాహరణకు చిన్న పాఠం, జస్ట్ ఊరికి చూపించాలి, టైం లేదు కాబట్టి. ఊరికి అలాగా ఆది కాండానికి రండి. ఆది కాండం 16వ అధ్యాయం 16. మీరు బాగా బైబిల్ తెరిచి చూస్తే మీకు అర్థమవుతుంది. నా టైం చూసుకుంటే ఒక్క నిమిషం, అప్పుడు ఒక 2 నిమిషాలు ఈ చదివి ఇక్కడ ముగిస్తాను నేను. చూడండి, 16వ అధ్యాయం, ఆది కాండం 16వ అధ్యాయం. నా టైం అయిపోయింది. 16 వచ్చింది. హాగరు అబ్రామునకు ఇస్మాయిలు కనినప్పుడు
అబ్రాము 86 ఏండ్ల వాడు. ఓకే, గుర్తుందే. ఇప్పుడు 17వ అధ్యాయం మొదటి వచ్చింది. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై అని. ఈ గ్యాప్ చూడండి, 16వ వచనానికి 17వ అధ్యాయం మొదటి వచనానికి గ్యాప్ ఉంది. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది అక్కడ? మీరు లెక్కండి, ఇంటి దగ్గర కూర్చో రాత్రి వేళ ఎంత ఉంది? సంథింగ్ లెక్క ఉంది. రైట్ రైట్ ప్రభుదాస్ అన్న. ఈ లెక్కలో దేవుడు అబ్రాహాంతో సైలెంట్ అయ్యాడు. ఎందుకు? అబ్రాహాం ఎక్కడ ఉన్నాడు? హాగర్ దగ్గర ఉన్నాడు. అవును బ్రదర్, జాగ్రత్త. దేవుడు మాట్లాడడం మానేస్తాడు, డెఫినెట్ అది. కానీ 17వ అధ్యాయం రెక్టిఫైడ్ అబ్రాహాం గుర్తించాడు. మళ్ళీ దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. బట్ గ్యాప్ వచ్చింది. ఆ ఎన్నేళ్ళు గ్యాప్ వచ్చింది మీరు లెక్కేసుకోండి. సో ఏలి అక్కడే ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? తన స్థానంలో కూర్చున్నాడు. ఈస్ డూయింగ్, తన పని తను చేస్తున్నాడు. బలులు అర్పిస్తున్నాడు ప్రజల పక్షంగా, అన్ని చేస్తున్నాడు. బట్ కానీ దేవుడు ఎప్పుడు దాటేశాడు ఆయన. మీతో ఎన్ని రోజులైంది మానేశాడు. ఇష్టం లేదు మాట్లాడాడు. మీరు జీవుల వాక్యం వింటున్నా కూడా ఏదో రావాలా, హాజరు కావాలా. కాబట్టి దేవుడు ఎలా మాట్లాడతాడు? దేవా, నాతో, నా భార్యతో, నా పిల్లలతో మాట్లాడు అంటే అప్పుడు మాట్లాడతాడు. ప్రమాదం, ఇబ్బంది, ప్రమాదం. నేను ఇలా చెప్పలేను, అది చెప్పి ముగిస్తాను. హైదరాబాద్ చుట్టూ, ఉప్పల్ చుట్టూ బైపాస్లు ఉన్నాయి. అన్ని బైపాస్, రింగ్ రోడ్ ఉంది. రింగ్ రోడ్ అంటే అర్థం ఏమిటి? అయ్యా, ఏ వెహికల్ ఆ జంటర్ నగర్ లోపల వెళ్ళకుండా బయట వెళ్ళాలి. బయట వెళ్ళాలి అంటే దాని అర్థం ఏమిటి? ప్రవేశం లేదు. ఇక్కడ కూడా వాక్యం కొన్నిసార్లు ఏమైందంటే బైపాస్లో వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. మీకు అర్థమైందండి? ఏలిని దాటి వెళ్ళింది. ఏలిని దాటి వెళ్ళిపోయింది. ఇంకా లేదు, ఇంకా రాదు, ఇంకా బైపాస్ వెళ్ళిపోయింది. మీకు అర్థమైందా? బైపాస్ వెళ్ళిపోతుంది, ఇంక అంతే. ఇంకా బైపాస్లో పోయిందంటే ఇంకా ఏం రాదు. ఇప్పుడు అనంతపురం ఉంది, అనంతపురంలో బైపాస్, అనంతపురం బైపాస్ ఉంది. మంచి లగ్జరీ బస్ అయినా, ఏసీ బస్ అయినా ఊర్లోకి వస్తే కొంచెం లాభం ప్రజలకు. బైపాస్ వెళ్తే ఏం లాభము? ఎవరికి లాభం లేదు. ఇప్పుడు వాక్యం కూడా ఎలాగుందంటే అందరికి బైపాస్లు వెళుతుంది. ఎందుకు? దేవుడు మానేశాడు. జాగ్రత్త. రెండే చెప్పాను. దేవుని వాక్యం దగ్గర ఉన్న యోహాను, దేవుని వాక్యం పొందిన యోహాను. వాక్యం పొందాలంటే బైపాస్ కాకూడదు. బైపాస్ సర్జరీ వేరు, మళ్ళీ అది వేరు. బైపాస్ వెళ్ళింది వాక్యం అంటే ఒక మాట చెప్పి కదా, చాలా మంచి మాట చెప్పి వెళ్తాను. ముగిద్దాంలే, ఇంకా టైం అయింది. అవసరం ఒక 4 నిమిషాలు. ఐఎమ్ టేకింగ్. ఓకే, రైట్, ముందుకెళ్తాను. ఓకే, 4 మినిట్స్. ఓకే, 4 మినిట్స్. బైపాస్ వెళ్ళినప్పుడు మీకు దేవుడు ఒక రాజుతో చెప్పాడు. రాజా విను రాజా అన్నాడు. సమూయేలుతో చెప్పించాడు. ఎవరితో? ఇశ్రాయేలు మొదటి రాజు అయిన సౌలు రాజుతో చెప్పాడు. అరే అబ్బాయి విను అన్నాడు. ఇలా చెప్పాడు, నువ్వు వెళ్ళు, నా మాట వింటే ఆయనతో మాట్లాడతాను అన్నాడు. వినలేదు సౌలు, ప్రక్కన పెట్టాడు దేవుని. ఏదో సాధించినట్టు అనుకున్నాడు అమాలేకులని. దేవుడు మాట్లాడడం మానేశాడు సౌలు. ఎప్పుడైతే మాట్లాడడం మానేశాడో, వినండి, ఊరిము ద్వారా తుమ్మిము ద్వారా ప్రయత్నం చేశాడు, దేవుడు మాట్లాడలేదు. ప్రవక్తల సమయాన్ని పిలిపించిన మాట్లాడలేదు దేవుడు మాట్లాడపోయేసరికి ఇక ఏమర్థమైంది? ఇక కాదనే సంగతిని కత్తి తీసుకొని పొడుచుకున్నాడు. అది పనిష్మెంట్. దేవుడు మనతో మాట్లాడడం మానేస్తే జరిగే పరిస్థితులు అవి. కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం. ఆరాధన చేయొచ్చు నువ్వు. అక్కడ ఉన్నాడు ఏలి, అక్కడే ఉన్నాడు కదండి. నేను చెప్పట్లేదు, ఏలి అక్కడే ఉన్నాడు. కుటుంబంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. ఎప్పుడు? దేవుడు మనతో మాట్లాడడం మానేస్తే. జరిగింది అదే సౌలు జీవితంలో. అందువల్లే దావీదు ఎప్పుడు కోరుకున్నాడు, దేవా నాతో మాట్లాడు. కాబట్టి ఈ రాత్రి వేళ బహు జాగ్రత్తగా ఉందాం. 2 సంగతులు చెప్పాను. దేవునితో సంబంధం, వాక్యం దగ్గర ఉన్న యోహాను, వాక్యం పొందిన యోహాను. అలా ఉండుటకు దేవుడు తన కృప మనకు అనుగ్రహించిన గాక. దేవుడు ఈ లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. పిల్లరా, పరిశుద్ధాత్ముడు చాలా తేటగా మన ఆత్మీయ జీవితాలను తాకునట్లుగా మాట్లాడాడు. వాక్యం అందించిన దేవుని సేవకులు ప్రకాశ్ రాజన్న గారికి మనందరి తరపున ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. పిల్లరా,
చాలా మంట పుట్టించింది ఈరోజు ప్రసంగం. ప్రభుని ఎంతైనా స్తుతిద్దాం, ప్రార్థన చేసుకుందాం. కిషోర్ కుమారణ గారు, అనకారి కిషోర్ కుమారణ గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకున్నామండి. ఓకేనా. కృపా కనికరం గల మహాప్రభువ, మీ ఘనమైన నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాలం వేళ మహాప్రభువ, మమ్మల్ని మీ పాద సన్నిధిన చేర్చి అమూల్యమైన మా ప్రభువ, మీ వాక్కును, మీ స్వరమును మీ దాసుని ద్వారా మాకు వినింపజేసినందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభువా, మేము విన్న మా ప్రభువా, మీ స్వరమును మా ప్రభువా మేము మా హృదయంలో భద్రపరుచుకొని మా ప్రభువా, మా ఈ స్వరాన్ని మా ప్రభువా ఇతరులకు కూడా పంచువారిగా ఉండునట్లుగా మా ప్రభువా మమ్మల్ని ప్రేరేపించమని వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రభువా, మా దేవా, మా ప్రభువా యోబు వలె యథార్థమైన జీవితం జీవించు వారిగా ఉండునట్లుగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రభువా, మా తండ్రి యోహాను మధ్య అరణ్యంలో ఉంటుండగా మా ప్రభువా మీరు యోహాను యొద్దకు చేరారు మా ప్రభువా. మీ వాక్యం మా ప్రభువా మా తండ్రి అతని చెంత చేర్చినందును బట్టి మీకు స్తోత్రం తండ్రి. మా ప్రభా ప్రజలందరూ మా ప్రభా అరణ్యంలో వచ్చి మా ప్రభా మీ వాక్యమును విని మా ప్రభా ఆత్మీయ మేలు పొందినను బట్టి మీకు స్తోత్రం తండ్రి. స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మా ప్రభువా మా తండ్రి, మా ప్రభువా చిన్నవాడైన బాలుడైన సమూయేలును మా ప్రభా మీరు మాట్లాడారు తండ్రి. మా ప్రభా అటువంటి భాగ్యమును మాకును అనుగ్రహించు తండ్రి. మా ప్రభా మాలోనే ఉన్న మా ప్రభువా, మాలో ఉన్న మా ప్రభు అపోహలను తొలగించి మేము యథార్థమైన జీవితంతో జీవించినట్లుగా మా ప్రభువా మా యొక్క మనసులను తేటపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాక్యం అందించిన మా ప్రభువా మీ దాసుడైన మా ప్రభువా ప్రకాష్ రాజ్ బ్రదర్ను మా ప్రభా దీవించండి తండ్రి. ఇంకా ఎంతో అమూల్యమైన వాక్కులను మా ప్రభా మీ స్వరాన్ని మాకు వినిపించి మేము ఆత్మీయ మేలు పొందినట్లుగా నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రభువా అలాగే నాయన మా ప్రభువా ఈ జూమ్ యాప్ లో మా ప్రభా మీ పరిచయం మా ప్రభా నిరంతరముగా సాగిస్తున్న ఉదయకాలం మా ప్రభా అలాగే సాయంకాలం జరిపిస్తున్న మా ప్రభా బర్నవాస్ బ్రదర్ కొరకును, సామేల్ బ్రదర్ కొరకును మా ప్రభా అలాగే సిద్ధం శ్రీకాంత్ బ్రదర్ కొరకు వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకనూ నిరంతరంగా ఈ పరిచయం కొనసాగునట్లుగా మా ప్రభా వారిని మా ప్రభా ప్రేరేపించి వారిని మా ప్రభా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా ఈ సాయంకాలంలో మా ప్రభా మీ పాద సన్నిధిన చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని రేపటి మార్నింగ్ ఉదయకాలపు మా ప్రభా కూడికకు సిద్ధపరచుమని మా ప్రభువును రక్షకుడు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వేరే కార్యక్రమం ముగించబడింది. రేపు ఉదయం ప్రభు చిత్తమైతే 5 గంటలకు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో కలుసుకుందాం. అందరికీ ప్రభు నామములో వందనాలు. వందనాలు సిద్ధం శ్రీకాంత్ వర్ణవాసన వందనాలు. వందనాలు బాబు వందనాలు. యూట్యూబ్ లో మళ్ళీ వినాల్సిన సందేశం ఇది. ప్రభుని ఎంతైనా స్తుతిస్తున్నాం. ఓకే అన్న వందనాలన్నా ప్రొఫెసర్ అన్న. వందనాలు రాజు అన్న. వందనాలన్నా. అయ్యా అందరికి వందనాలండి. బర్నబాస్ గారు, శ్రీకాంత్ గారు, వందనాలు. సామేల్ అన్న. ఇటు బాబు వందనాలు. వందనాలు ప్రకాష్. బాగుంది, మంచి మెసేజ్. చాలా బాగుంది. అవునండి, చాలా తృప్తిగా ఉంది. ప్రకాష్ గారు వందనాలండి. జాంటివిడి కూర్చునండి. థ్యాంక్ యూ అండి, మంచి వాక్యం చెప్పినారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ సార్. వందనాలు ప్రభాస్ అన్న. వందనాలు అన్న. బాగున్నారా? ఓకే అమ్మమ్మకు వందనాలు చెప్పు. ఓకే అంకుల్. అన్న మీ క్లాస్ ఎప్పుడండి? నా క్లాస్ అంటే వచ్చేవారం అండి. ఏం క్లాస్? నేను పాడిన పాట బ్రదర్ హీరంరాజు గారు రాసించారండి. అవునండి, తెలుసు అది. కాకినాడ. ఓకే నేను వందనాలు సెలవు తీసుకున్నాను.
అయిపో భగవాన్ దర్శన వందనాలు. ఇమ్మానుయేల్ శ్రీకాంత్ అన్న. అందించాడు బ్రదర్. అన్నా. చాలా సంతోషం, నాకు కూడా చాలా సంతోషం బర్నబాస్ బ్రదర్. అవునండి, మంచి అవునండి. వాక్యం అందించాడు చాలా రోజుల తర్వాత. నిజానికి నాకు ఈ కరోనా టైంలో కూడా ఇంత చక్కగా దేవుని వాక్యం దగ్గరికి రాలేకపోయినామేమో అని ఒక మనసులో ఒక క్వశ్చన్ పడింది ఈ మాటతో అవునండి. నాకు. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడారు. జూమ్ ఏమో వింటున్నాం కానీ, ఉమ్. జూమ్ లో వింటున్నాం అన్ని చేస్తున్నాం కానీ ఇంత వాక్యం దగ్గరికి ఇంత దగ్గరకు రాలేదేమో నాకు అనిపించింది. నిజమే. వందనాలు బ్రదర్, చక్కని వాక్యము. వందనాలు. ఆలోచింపజేసే వాక్యం. వెరీ వెరీ గుడ్ బ్రదర్. జాన్ డేవిడ్ గుత్తి చాలా చక్కగా చెప్పారు. అదే చెప్తాను లేదా. ఓకే నా బర్నబాస్ అన్న, మరొకసారి థ్యాంక్స్ అన్న. శ్రీకాంత్ బ్రదర్ వందనాలు బ్రదర్. సామిల్ శ్రీనివాస్ అన్న వందనాలన్న. అందరికీ వందనాలు బర్నబాస్ అన్న. శ్రీకాంత్ బ్రదర్ మీతో మాట్లాడదాం అనుకుంటా, పగులు కుదరడమే లేదు. అదే సామిల్ జాన్ బ్రదర్ తో మాట్లాడదాం అనుకుంటా, కుదరడం లేదు. బర్నబాస్ తోటే మాట్లాడతా అంట అప్పుడప్పుడు, పర్వాలే, మాకు క్లోజ్ కాబట్టి మొదటి నుంచి. మీ దగ్గర ఏ టైంలో ఫోన్ చేస్తే బాగుంటుంది బ్రదర్? ఏ టైం అంటే ఏదో మీకు ఫోన్ చేసినప్పుడు ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని నా ఉద్దేశం. లేకపోతే ఓకే ఓకే, థ్యాంక్స్ చేస్తాం బ్రదర్, తప్పకుండా చేస్తాం. ఓకే సార్, భగవాన్ దాస్ సార్ వందనాలు సార్. వందనాలు బ్రదర్. జాన్ డేవిడ్ బ్రదర్, మీరు చెప్పారు వస్తామని, మేము అయితే పిలవలేకపోతున్నాం, ఏమనుకోద్దు. పిలుస్తాం. అందరినీ శ్రీకాంత్ బ్రదర్ ఈ జూమ్ లో అందరినీ ఎలా వాడుతున్నాడో, ఐ ఆమ్ రియలీ అప్రిషియేటింగ్ టు శ్రీకాంత్ బ్రదర్ అండ్ సామిల్ జాన్ బ్రదర్, బర్నబాస్ బ్రదర్. అందరినీ వాడుకోవడం అంటే వాళ్ళ విశాల హృదయం, దట్ ఈస్ ద ఓపెన్ హార్ట్. అది ఉంది వాళ్ళలో. అది ఈనాడు మన సంఘాలు రావాలని నా ఆశ. కాబట్టి వాళ్ళతో మాట్లాడాలి పర్సనల్ గా. బర్నబాస్ అన్న ఇద్దరు శ్రీకాంత్, ఇద్దరు ప్రవక్తలను జాన్ సామెలు పట్టుకొని సిద్ధంగా ఉన్న శ్రీకాంత్ అన్నతో కలిసి ఉన్నాడు. ప్రతి విషయానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి వాక్యం వినిపిస్తున్నాడు. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ అన్న. అందరికి థ్యాంక్ యూ. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్. మత్తయ్య వందనాలు. అందరూ